కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. దేవుని వాక్యముందు ఆనందిస్తూ దాన్ని వింటూ చదువుతూ దాని ప్రకారం జీవించేవారు ఫలిస్తారని. వారు చేసే పనుల్లో ప్రయత్నాల్లో ఫలిస్తారు. వారి పిల్లలు ఫలిస్తారు. వారి భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుందని. వారి భూమి ఫలిస్తుంది. ఆది నుండి దేవుని ప్రణాళిక మనం ఫలించాలని. అందుకే దేవుడు ఆదాము గారిని, నోహు గారిని, అబ్రహాము గారిని మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని ఆశీర్వదించారు. విత్తువాడు విత్తనాలు విత్తినప్పుడు కొన్ని విత్తనాలు వెళ్ళి త్రోవ పక్కన పడ్డాయి, అవి ఫలించలేదు. ముళ్ళ కంపల్లో పడిన విత్తనాలు ఫలించలేదు. రాతి నేలలో పడిన విత్తనాలు ఫలించలేదు. కానీ మంచి నేలలో పడిన విత్తనాలు మాత్రం 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా ఫలించాయి. దేవుని వాక్యాన్ని సమ్మతించే మనసు మనకుంటే మనం అన్ని విషయాల్లో ఫలిస్తామని. దేవుని వాక్యం మనలో, మనం దేవుని వాక్యంలో ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాం. దాని ద్వారా తండ్రి నామం ఎంతో మహింపరచబడుతుందని. దేవుడు మనకి రోజు వెంబడి రోజు ఇచ్చేది మనం ఫలించాలని. మంచి చెట్లు మంచి ఫలాలు ఇస్తే, చెడ్డ చెట్లు చెడ్డ ఫలాలు ఇస్తాయని. మనం దేవుని వాక్య ప్రకారం జీవించడం ద్వారా అన్ని విషయాల్లో మంచి ఫలాలు ఫలిస్తామని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని ఫలింపచేస్తాడు. అన్ని విషయాలు మీరు ఫలిస్తారు. ఆత్మీయంగా మీరు ఫలిస్తారు. ఈ లోక విషయాల్లో కూడా మీరు ఫలిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వందనాలు. యేసయ్యా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం విశ్వాసం ఉంచారో వారి జీవితంలో మేలు చేయండి, కృపానుగ్రహించండి, వారిని ఫలింపచేయండి, ఆర్థిక ఇబ్బందులను బయట తీసుకురండి, అనారోగ్యాన్ని ముట్టండి, స్వస్థపరచండి, అన్ని విషయాల వరకు సహాయం చేయండి. స్టడీస్లో, బిజినెసెస్లో, ప్రభావ జాబ్స్లో వారిని ఫలింపచేయండి, ఆత్మీయ జీవితంలో ఫలింపచేయండి, గొప్ప కృపను అనుగ్రహించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.